నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాక ఉన్నత పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కానుక పంపిణీ. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల నందు 2025-26 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను పందలపాక గ్రామ కుటుమి నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి సభ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పందలపాక సొసైటీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణరెడ్డి హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రలో భాగంగా పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పడాల సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఉచిత పాఠ్యపుస్తకాలను అందించడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ సదా అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నట్లు సూర్యనారాయణరెడ్డి తెలిపారు. పందెలపాక ఉన్నత పాఠశాల క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ అనపర్తి నియోజకవర్గంలోనే కాక మరియు రాష్ట్రస్థాయిలో అత్యున్నతమైనటువంటి ర్యాంకులు సాధిస్తూ మంచి పేరు తెచ్చుకున్నదని, ఇక్కడ బోధించే ఉపాధ్యాయులు అత్యుత్తమంగా బోధన చేయు ఉపాధ్యాయులు ఉన్నారని, ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తమ విద్యను అందుకుని జీవితంలో రాణించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ పంపన వీర సత్యనారాయణ, జక్క వీరభద్రం, వల్లూరి రామకృష్ణ, పైడారావు, బదిరెడ్డి మెహర్బాబు, గున్నం శ్రీనివాస చౌధరి, భోగాది వెంకటరమణ, పెద్దయ్య, ఉపాధ్యాయ ప్రతినిధి కర్రి వీర్రెడ్డి, పీడి ద్వారంపూడి యువరాజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పందలపాకలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రలో భాగంగా విద్యార్థులకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ నాయకులు, సొసైటీ చైర్మన్ శ్రీ పడాల సూర్యనారాయణరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకి కిట్స్ని అందించడం జరిగింది.